నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ముఖ్యనాథ స్వామి దేవస్థానంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ముఖ్యనాథ స్వామి దేవాలయ చైర్మన్ శివసాని ప్రవీణ్ సాయి సహకారాలతో పున్నామాచారి రవీంద్రచార్యులు విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ముప్పారం గ్రామ దేవస్థాన కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ గడ్డం లక్ష్మీ రాజేందర్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు కూడా జరిగింది. అందరూ నేను చెప్పింది వింటూ మాత్రం కార్యక్రమం చేస్తూ ఉండండి. అమ్మ ఒకసారి వెలిగించండి, గాలి బాగా వస్తుంది కాబట్టి మారిపోతూ ఉంటాయి. ఒకసారి వెలిగించండి, నమస్కారం చేసుకోండి. లేని విశ్వంబు నిల్చున విశ్వదాభిరామ విలవయం. వేమన గారు విశ్వకర్మ లేనటువంటి విశ్వమే లేదు. ఆ విశ్వకర్మ ఈ విశ్వాన్ని మొత్తం తయారు చేసిన వాడు విశ్వకర్మ. ఈ సృష్టి స్థితి లయకారకుడు శివుడు యొక్క ప్రతిరూపమే విశ్వకర్మ. అలాంటి ఆ విశ్వకర్మ భగవాను యొక్క వేడుకను, యజ్ఞ మహోత్సవాలను ఈ ముప్పవరం గ్రామం ధర్మసాగర్ మండలంలో ఈ ముఖ్యనాథ స్వామి దేవాలయంలో వైభవోపేతంగా జరిగినందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ముప్పవరం గ్రామంలోని ముఖ్యనాథ దేవాలయ స్థానం నందు జరుగుతున్నటువంటి ఈ ప్రప్రథమ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం యొక్క విశిష్టత గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఆ విశిష్టత ఏంటి అంటే, ఇప్పటి వరకు ప్రజలకి ఒకే ఒక కులం వారికి ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం సరైనది కాదు. విశ్వకర్మ భగవానుడు అంటే ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేశంలో ఉన్నారు. కాదు, విశ్వకర్మ భగవానుడు అంటే సమగ్రమైన సమాజానికి, ప్రజలకి, అందరికీ సంబంధించిన వాడు. ఒక కులం వాడు కాదు. ఆ కులం వాడనే భావన సమాజం నుంచి తొలగిపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చి చేసేది కూడా ఒకే కులం వాళ్ళు వచ్చి ఇక్కడ యజ్ఞ మహోత్సవాలు చేస్తారు. అది కాదు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అన్ని రకాల సమాజంలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయో, ఎన్ని రకాల వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపు వచ్చే సంవత్సరం ఇక్కడ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు నిర్వహిస్తారు. నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనుక సమగ్రమైన మొత్తం సమగ్రమైన సమాజానికి సంబంధించిన విశ్వకర్మ భగవానుడు కనుక ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఎవ్వరు కూడా భావించొద్దు ఒక కులం వాళ్ళు వస్తారు, ఈ గుడి ఒక కులం వాళ్ళకే పోతుంది, ఏదో జరుగుతుంది. ఆ శివుడు అంటే వేరు, విశ్వకర్మ అంటే వేరనే భావన అది తొలగిపోవాలి ప్రజల నుంచి. ఇక్కడ నిర్వాహకులు కానీ, ఇక్కడ గ్రామ పాలకులు కానీ, ప్రజలు కానీ, సమగ్ర ఇప్పుడు పాల్గొనే వాళ్ళు కానీ ఎవరికైనా అది గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఈ దేశంలో, ప్రపంచంలో 3 దేవతలలో ఇద్దరు స్వయంభువులు. ఒక స్వయంభూ శివుడు, ఒక స్వయంభువు, ప్రధాన స్వయంభువు విశ్వకర్మ భగవానుడు. ఇద్దరు స్వయంభువు ఉన్నారు 3 దేవతలలో. కనుక ఇక్కడ ఎవరో పెడతాను, ఎవరో వస్తుంది, మాదేదో పోతుంది, మీదేదో పోతుంది, కేవలం పెద్దరికాల కోసం ఇక్కడ ఏదో జరుగుతుందనే భావన అది ప్రజల నుంచి తొలగేసుకోవాలి. ఎవరైనా నిర్వాహకులు కూడా తొలగేసుకోవాలని మా విన్నపం. జై విశ్వకర్మ. ఈరోజు ముఖ్యనాథ స్వామి ఆలయంలో బ్రహ్మాండంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి గాను నేను గత నెల 5వ తారీఖున ఈ విశ్వకర్మ దీక్ష తీసుకోవడం జరిగింది. ఇదే ప్రప్రథమంగా ఇక్కడ మేము విశ్వకర్మ కాకతీయులు కట్టించిన 8 ఏళ్ల నాటి సామ్రాజ్యంలో ఈ ముఖ్యనాథ స్వామి ఆలయంలో ముఖ్యనాథ స్వామి సమేత విశ్వకర్మ భగవాను కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దాన్ని మేము గుర్తించి ఈ పవిత్రమైన విశ్వకర్మ దీక్ష తీసుకొని ఈసారి ఇక్కడనే యజ్ఞ హోమాలు చేసుకుంటూ ఇక్కడ మాలల విరమణ చేస్తున్నాము. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడనే విశ్వకర్మ దీక్షలు తీసుకోవడము, మాల విరమణలు వైభవంగా జరుగుతాయని ఇక్కడ మేము ఆ నమ్మకం మాకు ఉంది. ఈ గ్రామస్తులందరూ మాకు సర్వ విధాల మాకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ప్రవీణ్ కూడా మాకు సహాయం చేసి ఈ విశ్వకర్మ హోమం చేసుకోవడానికి మాకు అన్ని విధాలు సహకరిస్తా ముందు అని కూడా మాకు మాటిచ్చాడు. మాకు నమ్మకం ఉంది. జై విశ్వకర్మనే నమ్మ. జై విశ్వకర్మ. ధర్మసాగర్ మండలం ముప్పవరం గ్రామంలో గత 2 సంవత్సరాల
2 సంవత్సరాల క్రితం మన ముఖ్యనాథ ఆలయంలో మన విశ్వకర్మ భగవాను విగ్రహం మనకు అవ్వబడితే అప్పుడే మనం అందరం వచ్చి ఉంచడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మన పెద్ద మనిషి రాచమల్ల పున్నమాచారి గారు ఇక్కడ యజ్ఞం జరపాలని ఎంతో తపన పడుకు అతని అనారోగ్యం లెక్క చేయకుండా గత 15 రోజుల కాడ నుంచి చాలా కష్టపడి ఊరి పెద్దలను సంప్రదించి ఆ యొక్క మన రవీందర్ గారిని సంప్రదించి వాళ్ళందరినీ ఊరు గ్రామాల పెద్ద సంప్రదించి ఈ రోజున ఇంత పెద్దగా మన విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం జరుపుతున్నాడు. అతనికి మన ఊరి పెద్దలకు మన కుల పెద్దలకు అందరికీ ఒక అభివందనం. మనం వచ్చేసరికి అన్ని కులాలు ఆ పెద్ద మనిషి అన్నట్టు ఒకే కులం కాకుండా అన్ని కులాలు అందరూ కలిసి కట్టుగా మనం ఇదే మన యజ్ఞము మహోత్సవం ఇంకా పెద్దగా జరుపుకొని మనందరూ ఐక్యతగా ఉండి ఈ యొక్క మన విశ్వకర్మ భగవానుని అందరు ఆదరించి అందరు దేవుడని మనం అది చేసుకుంటూ ఐక్యత ఉండి చేయాలని నా యొక్క కోరిక. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం ముప్పారం గ్రామ పుర ప్రజలకు మరియు ఈ ముప్పారం గ్రామంలోని ముఖ్యనాథ స్వామి దేవాలయం చైర్మన్ ప్రవీణ్జీ గారు, మరి అదేవిధంగా మా గ్రామ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు చెల్లుదు నాగభూషణం గారు, నారాయణ గారు మరియు గ్రామ కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, మరి మేము అంటే హనుమకొండ మరియు మా అధ్యక్షుల వారు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాచమల్ల పున్నమాచార్యులు గారి ఆదేశ అనుసారము మరి ఈ ముఖ్యనాథ స్వామి దేవాలయంలో ప్రప్రథమంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి అందరికీ కూడా వచ్చిన ప్రముఖులకు మరియు ఇక్కడ పాల్గొన్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మునుముందు కూడా మేము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు మాకు మరి ఎల్లవేళలా మాకు ఆశీస్సులు అందజేస్తాడని ఆశిస్తూ, మరి ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ సృష్టికి మూలం మరి విశ్వకర్మ భగవానుడు. అలాంటి విశ్వకర్మ భగవానుని ఆ దేవదేవుని పూజించుకోవడం, మరి ఆరాధించడము, యజ్ఞం చేయడం అంటే మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈరోజు ఇక్కడ యజ్ఞ మహోత్సవం అనేది చాలా వైభవంగా జరుగుతున్నది. కాబట్టి ఇది కూడా రాను రాను మరి ఒక కాశీలాగా, మరి ఒక మధురలాగా, మరి ఒక అయోధ్యలాగా మరి వెలుగొందడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. దానికి అందరూ కూడా గ్రామ ప్రజలు వారు కూడా మాకు సహాయ సహకారాలు అందజేస్తారని ఆశిస్తూ, మరి వారందరికీ కూడా నేను పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, జై విశ్వకర్మ భగవాన్కి, జై విశ్వకర్మ భగవాన్కి. గ్రామంలో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవాన్ని యజ్ఞం చేస్తున్నటువంటి పెద్దలు పున్నమాచార్యుల వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, గ్రామ కమిటీ, విశ్వబ్రాహ్మణులు, గ్రామ పెద్దలు, ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరూ వీళ్ళు సహకరించి విశ్వబ్రహ్మదేవుణ్ణి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారే మొక్కి విశ్వబ్రహ్మను మించిన దేవుడు లేడు, ప్రపంచానికి దేవుడు విశ్వకర్మ, విశ్వబ్రహ్మను అందరూ ఆరాధించాలనే దానికోసమే తప్ప ఏ ఒక్కరి సొంతమైనది కాదు. అందరూ విశ్వబ్రహ్మదేవుని భగవాన్ని నమస్కరించుకోవాలి, ప్రార్థించుకోవాలని నా హృదయపూర్వకంగా చెప్తున్నాను.